ర్యాగింగ్ చేస్తారు మళ్ళీ, అందుకే నేను తొందరగా క్విక్గా ఫినిష్ చేస్తాను. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు, మీ మూవీ ప్రమోషన్స్ జరుగుతూ ఉండగానే ఈ మూవీ ఇక్కడికి వచ్చి దీన్ని విష్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లాగే ఇక్కడికి వచ్చిన మైత్రి రవి గారికి, బోయపాటి సీను గారికి, కరుణాకరణ్ గారికి థ్యాంక్ యూ. అంటే మీరు అనుకోవచ్చు ఇది సినిమా లాగా, ఇది వెబ్ సిరీస్ లాగా థ్యాంక్ యూ అని చెప్తున్నాడని. బట్ ఇది ఒక మేము గెస్ట్గా రాలేదు, ఇది మా ఫ్యామిలీ ఈవెంట్కి మేము వచ్చాం, అందుకని నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ గుర్తుకొస్తున్నాయి అనే టైటిల్ అంటే నాకేం గుర్తుకొస్తున్నాయంటే, శరత్తో మేము కాఫీ షాప్స్లో కూర్చొని తను నేను ఏదో సాధించాలి, ఏదో జీవితంలో నేను ఏదో ముందుకెళ్ళాలి, నేను ఇప్పటికీ ఇక్కడ దాకా వచ్చాను కానీ స్టిల్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, ఐ వాంట్ టు ఇండివిజువలీ ప్రూవ్ మై సెల్ఫ్ అని చాలా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అది ఈ స్టెప్తో తను అది అధిగమిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్స్ శరత్. అంటే ఒక బన్నీ గారి దగ్గర క్రియేటివ్ టీమ్ లీడ్గా తను ఉండి ఫ్యాన్స్ని మేనేజ్ చేస్తూ ఇంకో పక్కన ఈ ప్రొడక్షన్ చూసుకుంటా, నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్, బట్ హెస్ మేడ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే ఈ ప్రాజెక్ట్లో అంటే ఇది సక్సెస్ అనేది ఈ ప్రాజెక్ట్కి ఎక్కడ స్టార్ట్ అయిందంటే, గ్లిమ్స్కి ఒక చిన్న పార్టీ లాగా పెట్టారు. సో ఆ పార్టీలో గ్లిమ్స్ ఆ షోరీ లాగా అక్కడ స్క్రీన్ మీద వేయంగానే అది అవ్వగానే అక్కడి నుంచి టెక్నీషియన్స్కి కానీ అక్కడ ఉన్న యాక్టర్స్కి కానీ ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి నా కళ్ళ ముందే నెక్స్ట్ మూవీకి ఆఫర్స్ వచ్చినాయి. సో ఐ పర్సనలీ ఫీల్ దేర్ ఇట్ సెల్ఫ్ సక్సెస్ స్టార్టెడ్ ఫర్ దిస్ సిరీస్. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు అక్కడ ఉండి మన అజయ్ ఆర్సాడ తను వయలిన్ ఏదైతే ఆ బీజియం ఇచ్చాడో అదంతా నచ్చి నా నెక్స్ట్ మూవీలో నువ్వు యూ ప్లీజ్ వర్క్ అలాంగ్ విత్ మీ అని చెప్పారు. అట్లానే రెహాన్ ఇప్పుడు నాకు ఇంకేమనుకోలేదు మూవీకి రెహాన్ డిఓపిగా చేస్తున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకొక 2-3 మెంబర్స్ కూడా వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందాక మన ప్రేమదేశ్ చెప్తా ఈసారి మిస్ అవ్వదు అన్నాడు. అసలు ఎప్పుడు మిస్ అవ్వలేదమ్మా, ఈటీవీ విన్ ఎప్పుడు మిస్ అవ్వదు. మనం నమ్మామంటే అది కొడతాం. అంటే అలాంగ్ విత్ శరత్ విన్ దట్ ఈస్ లైక్ ఈటీవీ. మరి అదేంటో చిన్నప్పటి నుంచి ఈటీవీ మీ టీవీ అంటాం వల్ల లేకపోతే ఎక్కువ అసోసియేట్ అవటం వల్ల మాకు తెలియదు, కానీ మేము దాన్ని ఓన్ చేసేసుకున్నది ఏదో మా సినిమాలాగా మా వెబ్ సిరీస్ లాగా మేము ఫీల్ అయిపోతూ ఉంటాం. సో విన్ ఎప్పుడు మిస్ అవ్వదు. అట్లానే ఈ ఫిలింకి డైరెక్టర్గా చేసిన వినోద్ తన పేరులో కూడా WIN అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు మరి న్యూమరాలజీ ప్రకారం. సో అక్కడే అదే విన్ ప్లస్ విన్, సో డబుల్ విన్ వచ్చింది కాబట్టి సో 100% సక్సెస్ కొడతారు. ఏదైనా మార్కెటింగ్లో మా వాళ్ళే. ఎందుకంటే గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్, టీజర్ లాంచ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ కూడా పెడుతున్నాం, ఏదో ఉండే ఉంటుంది 2వ తారీఖు 1వ తారీఖు. అంటే మామూలుగా మార్కెటింగ్కి మేము మామూలుగా వెబ్ సిరీస్ ఏదైనా సిరీస్ వస్తున్నానో ఒరిజినల్స్ వస్తున్నానో ఒక ఈవెంట్ పెడతారు. మొన్న ఒక పెద్ద సంస్థ కూడా ఒక ఈవెంట్ పెట్టేసి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇది అలా కాదు. అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయడమే కాదు, కంటెంట్ని ఎలా పొజిషన్ చేయాలో కూడా అది మా టీముకి కానీ విన్ టీముకి కానీ మంచి ఎక్స్పర్టైజ్ వచ్చింది. మా వాసు గారి గైడెన్స్లోనే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికి. సరే కాదా సరే, మళ్ళీ చెప్పకపోతే తర్వాత ర్యాగింగ్ చేస్తారు నన్ను, అందుకే చెప్పా. బట్ ఓకే, బట్ ఫర్ ఎవర్ ఇండెటెడ్ టు హిమ్. సో ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆయన వల్లే, నో డౌట్ అబౌట్ ఇట్. సో అంటే కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది కోసమే పుట్టినవి అన్నట్టు ఈ క్యారెక్టర్ విరాజ్ కోసమే పుట్టింది అన్నట్టుగా అతుక్కుపోయాడు అక్కడ. అంత సూపర్బ్ ఉన్నారు విరాజ్. ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అట్లానే యశస్వి గారు కానీ మేఘ్నా గారు కానీ లైక్ యూ డన్ వెరీ వెల్ జాబ్. లైక్ నాకు ఇందాక శరత్ చెప్తున్నాడు, మేఘ్నా ఆల్సో చాలా చిదకొట్టేసింది పెర్ఫార్మెన్స్, మన ఏమైనా ఉన్నా కూడా కన్సిడర్ చేయమని. అంటే శరత్కున్న కన్విక్షన్ ఇవన్నీ తను సినిమా ఏదో చేసేసాడు లేకపోతే సిరీస్ ఏదో చేసేసాడు అనేది కాదు. వీళ్ళందరికీ మళ్ళా నెక్స్ట్ సిరీస్లో కానీ నెక్స్ట్ మూవీస్లో కానీ వీళ్ళకి ఒక లైఫ్ అనేది రావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, టెక్నీషియన్స్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ కానీ అనే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో వెరీ అప్రిషియబుల్ శరత్. అండ్ ఇంకా ఇంతే, సూపర్ సక్సెస్ చేయండి. 3rd థియేటర్స్లో రావ్ బహదూర్ చూడండి. అండ్ దెన్ ఇంట్లో ఇందాక సాయి చెప్పినట్టు గుర్తుకొస్తున్నాయి చూడండి. 100% మీ చైల్డ్హుడ్ మెమరీస్కి వెళ్తారు. ఎందుకంటే దీనికి పునాది, దీని సీడ్
ఆ పుట్టిందే ఆ 90s కిడ్స్ మెమరీస్ దగ్గర నుంచే పుట్టినాయి. అండ్ ప్లస్ 90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్స్ మా శరత్ బ్యానర్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటికే చాలామంది ఇంకా మాట్లాడవలసి ఉన్నారు, ఆల్రెడీ మాట్లాడారు. చాలా ఫాస్ట్గానే నా స్పీచ్ని క్లోజ్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, రవి గారు కానీ, బోయపాటి శ్రీని గారు కానీ, కరుణన్న కానీ, సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడికి వచ్చి మా శరత్ని బ్లెస్ చేస్తున్నందుకు. ఐ నో దట్ మీ సినిమా రిలీజ్ ఉంది, ఎంత బిజీ ఉంటారో, ఒక పూట ఎంత వాల్యూ అనేది నాకు బాగా తెలుసు. అట్లాంటి టైంలో కూడా మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఒక పూటంతా స్పెండ్ చేశారు. అండ్ ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ 2 days చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొన్న నా సినిమా ఇడుపు కాగితం నేను పూజ చేసి ఓపెన్ చేశాను. ఈరోజు మార్నింగ్ మా బ్యాచ్లోనే సందీప్ తన సినిమా ఓపెన్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నం శరత్ సినిమాకి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఈ స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ నెక్స్ట్ మంత్లో ఎస్కేఎన్ సినిమా చిన్న లవ్ స్టోరీ రిలీజ్ ఉంది. ధీరజ్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలాగే మా వంశీ నందిబాటి వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడి నుంచో, అంటే నేను పాలకొల్లు నుంచి, సీను వచ్చి ఏలూరు నుంచి, వంశీ వచ్చి గుడివాడ నుంచి, శరత్ వచ్చి కాకినాడ నుంచి, శాండీ అండ్ నట్టి వీళ్ళందరూ వచ్చి చెన్నై నుంచి, అందరం వచ్చి ఒక గమ్యస్థానానికి వచ్చాం, బన్నీ. అక్కడి నుంచి ఒక్కొక్కరం కూడా ఇంతంత ఎదిగి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఒక్కొక్కరం కూడా ఈరోజు స్టేజ్ల మీద నుంచి ఒక్కొక్కరు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఇంత ఎదుగుతున్నామంటే నిజంగా ఒక వ్యక్తికి అయితే మేము అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది బన్నీ. థ్యాంక్ యూ బన్నీ, దిస్ ఇస్ ఆల్ యూ. అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అంటే ఆల్ బికాజ్ ఆఫ్ యూ. చాలామంది పైకి వస్తారు, కానీ తన చుట్టూ ఉన్న తన ఫ్రెండ్స్ కానీ, తనతో పనిచేసిన వాళ్ళు కానీ, తనతో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి రావడానికి ఒక చెయ్యి ఇచ్చి లేపుతారు, చూసారా? హీఈస్ అ రియల్ ఫ్రెండ్ అండ్ రియల్ బాస్ అండ్ రియల్ మనిషి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎదగడం అంటే మీ టాలెంట్తో మీరు ఎదగడం, లేదా మీరు ఎదగడం ఇవన్నీ ఓకే, బట్ మీతో పాటు ఇంతమంది ఎదిగి ఈరోజు ఇంత మంచి స్టేజ్లో ఉన్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు నేను వస్తూ అదే ఆలోచించాను, ఎక్కడి నుంచి వచ్చామో, ఇంతమంది ఎలా ఎదిగామని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ శరత్ గురించి ఆలోచిస్తుంటే నేను చాలా ఆనందం ఎందుకు పడతానంటే, బేసిక్గా ఎస్కేఎన్ కానీ, నేను కానీ, శరత్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. మీ అందరం కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బన్నీ దగ్గరికి వచ్చి, బన్నీ దగ్గర నుంచి ఇంత ఎదిగి ఇంత బాగా వెళ్తుంటే నిజంగా గుర్తుకొస్తున్నాయంటే నాకు సీనుతో ఉన్న కృష్ణనగర్లో వాడు రూమ్ దగ్గర ఉన్న రోజులు కానీ, శరత్ ఫస్ట్లో వచ్చిన రోజులు కానీ, ఇవన్నీ ఇందాక నుంచి కూర్చొని ఆలోచిస్తున్నాను. నిజంగా వెరీ స్వీట్ మెమరీస్. అండ్ ఇక్కడి నుంచి కూడా శరత్ జర్నీ కూడా చాలా బాగుండాలి. అలాగే ఇక్కడ ఈ సంస్థ ఈటీవీ విన్, ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో నన్ను, వంశీ నందిబాటిని ఇద్దరిని కూడా భాగం చేసి మా ఇద్దరికి కూడా మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా అది కానీ, రాజు వెడ్స్ రాంబాయి కానీ, ఇవన్నీ కూడా. అట్లాంటిది మళ్ళీ ఇదే ఈటీవీ విన్ శరత్ లాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి తను ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఈటీవీ విన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్రూ. వీరస్ ఈ జనరేషన్లో వస్తున్న అప్కమింగ్ మొత్తం అందరిలోని కూడా చాలా బ్రైట్గా కనబడుతున్నావు. ఆల్ ది బెస్ట్. అండ్ నువ్వు మంచి పని కూడా చేసావు. ఒక దుక్కున ఏదో స్టిక్ అవ్వకుండా ఇటు ఒరిజినల్ కానీ, అటు సినిమాస్ కానీ అన్నీ కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్. చాలా మంచి స్ట్రాటజీ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిందని తెలుసు, అందుకని చెప్పి ఎక్కువ విసిగించకుండా అందరూ కూడా ఎలాగ ఒక్కొక్క డైలాగ్ అనుకున్న డైలాగులన్నీ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు కాబట్టి అలాగ వైరల్ స్పీచ్ నెక్స్ట్ మా ఎస్కేఎన్ ఉంది, ఆడ ఎలాగ మైక్ చింపేస్తాడు. అలాగే మా వంశీ కూడా యాక్టర్గా లాంచ్ అయ్యాడంట, ఇప్పుడే తెలిసింది. సో తన రెమ్యునేషన్స్ అన్నీ కూడా నాకు మంచి పెట్టుబడి పెట్టాలి. అలాగే మా బ్యాచ్లోంచి ఇంకొక యాక్టర్ కూడా లాంచ్ అవుతున్నాడు తొందరలోని. పేరు చెప్పాలన్నది కానీ మళ్ళీ చంపేస్తాడు సాయంత్రం, అందుకని చెప్పి ఆడు మాత్రం స్క్రీన్లు చింపేస్తాడు. ఆడికొచ్చే రెమ్యునేషన్ కూడా నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, లేదు అది లాంచింగ్కి వేరే రేంజ్లో చేద్దాం. అసలు క్రేన్ నుంచి దింపడం, కింద నుంచి బ్లాస్ట్లు చేయడం, ఆ బ్లాస్ట్ లాడికి ఏమవకుండా చూస్తాం, ఇట్లాంటివి జాగ్రత్తగా పెట్టుకుని అప్పుడు లాంచ్ చేద్దాం. అది బన్నీవాస్ గారు మీరు చెప్పకనే ఆన్సర్ చెప్పేశారు, తెలుసా మీకు? చెప్పలేదు. అది వాడేదో పెద్దగా ప్లాన్ చేసుకున్నాడు, అప్పుడు కొడదాం గట్టిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ది ఒకటే డౌట్ నాకు, అంటే విన్లో లాంచ్ చేశారని చెప్పి WIN దాంట్లో కలిపేసి ఓడి పెట్టుకున్నాడా? సీక్రెట్ ఏంటో అర్థం కాలేదు. చదువుతుంటే వినోద్ గాలి అంటే WIN OD అని ఉంది కదా. ఓకే,
అట్లీస్ట్ నేమ్ లో అయినా విన్ ఉండాలని అలా పెట్టు. ఓహో ఓకే ఓకే నైస్ 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండ్ హర్షద్, నీ గురించి చెప్దాం అనుకున్నాను, టైం కన్సర్న్ ఉంది, బట్ డెఫినెట్గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ యు ఆర్ అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వాసు గారు.